హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎం వ్లాగ్స్. ఈరోజు మనం పాలకూర ఫ్రై చేయబోతున్నాం. ఎంతో హెల్తీ అయింది, ఇంకా చాలా తొందరగా క్విక్గా అయిపోతుంది. అది ఎలా అంటే ముందుగా పాలకూరని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. కడుక్కుని కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్న దాన్ని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర వేసి తాలింపు వేసుకుని తాలింపు మగ్గిన తర్వాత ఈ ఆకుకూరను అనేది ఇలా వేసేసుకోవాలి. చాలా చాలా తొందరగా అయిపోతుంది. కొంచెం పసుపు కూడా వేసుకోండి. వేసుకుని మూత పెట్టేసుకోవాలి. మగ్గుతుంది అప్పుడు అది. ఇలా అంతా వేసుకున్న తర్వాత కలుపుకొని బాగా మూత పెట్టుకుంటే మగ్గుతుంది. ఎండుమిరపకాయలు అనేది మీ స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోండి. కారం వేయద్దు, దీంట్లో ఎండుమిరపకాయలు వేయాలి. సో మీ స్పైసీనెస్కి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోండి. ఓకేనా? ఇలా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసాక కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉండాలి. ఇంకొంచెం మగ్గాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇంత ఈజీగా ఇంత తొందరగా అయిపోయే హెల్తీ కర్రీని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.